గుడ్ ఈవినింగ్ అందరికి. సరే, అంతా బాగున్నారా? బాగా చదువుతున్నారా? మరి పోయిన సంవత్సరం మార్క్స్ బాగా వచ్చాయి మీకు? ఎంత ఎంత అంత నీకెంత పర్సెంటేజ్ వచ్చిందమ్మా? మార్క్స్ ర్యాంక్ ఏ ర్యాంకు? ఎట్లా అది ఏమొచ్చారు నీకు? మార్క్స్ మార్క్స్ ఇస్తారా, ర్యాంక్స్ ఇస్తారా? మార్క్స్ ఇస్తారా? పర్సంటేజ్ ఎంత మార్క్స్ ఇచ్చారు? మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 75 ఏది 100గా? 80కి? బా, వెరీ గుడ్, కంగ్రాట్స్. సరే, కూర్చున్నాను. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని పైకి రావాలి. మనం ఎప్పుడూ కూడా మాకు ఒక గోల్ పెట్టుకోవాలా. ఏంటంటే గోల్ అంటే ఏంటి? లక్ష్యం పెట్టుకోవాలా. నేను పెద్దయి ఏం చేయాలి, ఏమి కావాలి? ఐఏఎస్ కలెక్టరా, లేకపోతే పోలీస్ ఆఫీసరా, ఐపీఎస్ పాస్ అయి పోలీస్ ఆఫీసరా, లేకపోతే ఆడిటరా, లేకపోతే లాయరా, లేకపోతే బిజినెస్సా, ఇండస్ట్రీ పెట్టాలా అని ఒక అవగాహన ఉండాలి. ఆ లక్ష్యం కోసం మనం ప్రయాణం చేయాలి. అయితే ఎవరైనా కూడా ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం కష్టపడాల. లక్ష్యం పెట్టుకున్నంత మాత్రానే మనం అయిపోతామా? నేను కలెక్టర్ కావాలా అనుకుంటే అయిపోతాం కలెక్టర్? కానీ కష్టపడాలా. కష్టపడితేనే మనం బాగా చదువుకోవాలా. కష్టం అంటే మన తల్లిదండ్రులు కష్టపడతారు, వాళ్ళు కూలికి పోయి ఎన్ని చేస్తారు, ఇళ్ళకి పోయి పాచి పని చేసేవాళ్ళు అని అంటారు, అది కష్టమే. కలెక్టర్ కూడా కష్టపడతాడు, కలెక్టర్ కూడా కష్టపడతాడుగా, పోలీస్ ఆఫీసర్ కష్టపడతాడు. అట్లా మనం ఏంటంటే మన తల్లిదండ్రుల కంటే కూడా గొప్పగా రావాలా, బాగా చదువుకోవాలా. చాలామంది ఆటో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఐఏఎస్ కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆటో నడుపుకునే వాళ్ళు, కూలోళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు ఎంతోమంది అయింది. అంటే మనం కూడా ఆ విధంగా అవ్వాలి, పైకి రావాలా అని అనుకోవాలి. దానికి ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ అంటే ఏంటి? మన యొక్క మంచి గుణాలే మనకి ఇంపార్టెంట్. మంచి గుణాలు ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలం. మంచి గుణాలు లేకుండా ఉంటే మనం చేరుకోలేము. ఇప్పుడు మంచి లక్షణాలు ఏంటి? మనము అబద్ధాలు చెప్తాం అనుకో, తెల్లారు లేచినప్పటి నుంచి మనల్ని ఏమంటారు వాళ్ళు? పక్కోడు, ఒరే వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు, వాడు నమ్మటానికి లేదంట. అంతే కదా? ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఒరే వీడు చాలా మంచోడురా, వీడిని నమ్మచ్చురా మనము, వాడు చెప్పిన మాటలు బాగా కరెక్ట్గా ఉంటాయిరా అని అంటే అప్పుడు మనకు క్రెడిబిలిటీ అనేది వస్తుంది. క్రెడిబిలిటీ వచ్చినప్పుడు మన మీద వాళ్ళు నమ్మకం పెట్టుకొని ఎటువంటి సహాయం చేయటానికైనా ఉంటుంది. అట్లాగే మోసం చేయకూడదు. తోటివాడికి మనకు అవకాశం వచ్చినా కూడా మోసం చేయకూడదు. మోసం అంటే ఏంటి? వాడు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, భూములు కబ్జా చేస్తారు, తర్వాత పోతే పెద్ద పెద్ద మర్డర్లు చేస్తుంటారు, లేకపోతే వాళ్ళ ఆస్తి కొట్టేస్తుంటారు, తర్వాత పోతే మనం ఇంకొకటి ఆడపిల్లలు నేర్పిస్తారు. ఇటువంటి చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా మోసాలు చేయకుండా ఉండాలి. క్యారెక్టర్ ఈరోజు ఇన్ఫోసిస్ అనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, తర్వాత విప్రో అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఐఏఎస్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా నిజాయితీతో ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా మీరు చూడండి, ఫారిన్లో ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పకూడదు. మనం చాలా క్రమశిక్షణతో ఉంటారు. అట్లాగే మనము ఈ క్రమశిక్షణ అలవాటు పరుచుకోవాలి. క్రమశిక్షణ అంటే ఇప్పుడు చూడండి, మీరందరూ కూర్చున్నారు, ఎంత చక్కగా కూర్చున్నారు. ఇట్లాగే అల్లరి చేయకుండా టీచర్ పాఠం చెప్పేటప్పుడు, ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మనం కూడా క్రమశిక్షణతో ఉండాలి. అది మనల్ని డెవలప్ చేస్తుంది. మన మీద అభిప్రాయము మంచి అందరికీ కూడా వీళ్ళు క్రమశిక్షణగా ఉన్నారు అన్న అభిప్రాయం ఉంటుంది. అట్లాగే సమయపాలన. సమయపాలన అంటే ఏంది? సమయపాలన అంటే ఏం చెప్పండి? సమయపాలన అంటే ఏంటంటే మహానుభావులు వాళ్ళు చాలా గొప్పోళ్ళు.
టయానికి మనము వెళ్ళటము. ఒక వ్యక్తి నువ్వేం చేస్తావు, మీ ఫ్రెండ్కి నేను 10 గంటలకు వస్తానంటావు, నువ్వు 10 గంటలకు పోలేవు, 10:30 అయింది నువ్వు పోలేవు, 11 అయింది నువ్వు వెళ్ళలేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ అమ్మాయి టైం అంతా వేస్ట్ చేసుకొని ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేయాలా? తర్వాత నువ్వు లేటుగా వస్తే నీ క్రమశిక్షణ లేకుండా ఎంతోమంది బాధపడతారు. అంటే మనము ఏదైనా ఒక టైం ఇస్తే ఆ టయాన్ని ఖచ్చితంగా చేయాలి. ఫారిన్లో ఒక ఆఫీస్కి వెళ్తే నువ్వు అలాని టయానికి రమ్మని అపాయింట్మెంట్ ఇస్తే ఆ టయానికి 5 నిమిషాలు లేట్ అయినా కూడా మిమ్మల్ని రానీరు. మీకు తెలుసా, చాలా ఎగ్జామ్స్లో ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎంసెట్ ఎగ్జామ్స్ తెలుసా, ఇంజనీరింగ్ ఎంట్రన్స్. ఇంజనీరింగ్ పోవాలంటే రాసుకో వెళ్ళాలి. ఆ ఎంట్రన్స్ ఎట్టుంటుంది తెలుసా, వాళ్ళ టైం ఎగ్జామ్స్ 10 గంటలు అంటే 10 గంటల 1 నిమిషం లేట్ వచ్చిపోయినా కూడా తీసుకోరు, గేట్లు వేసేస్తారు. అర్థమైంది కదా? అంటే చాలామంది స్టూడెంట్స్ నష్టపోయారు టయానికి పోకుండా. ఎంతలే 5 నిమిషాలు లేటే కదా, 3 నిమిషాలు లేటే కదా అంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, మన సమయ పాలన, సమయాన్ని మనం పాటించట్లేదు. ఎప్పుడూ కూడా 10 గంటలకు వెళ్ళాలనుకుంటే మనం ఒక 9:30కే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఆ 10 గంటలకు కరెక్ట్ 10 గంటలకు పోతాం అనుకుంటావు, అది నీ చేతుల్లో లేదు. ఓ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు పోలేకపోతావు. అదే నువ్వు 9:30కి పోయి మనం ఉన్నాము అనుకుంటే ఏమవుతుంది, కొంచెం ముందు లేట్ అయినా కూడా ఏదైనా ట్రాఫిక్లో ఇరక్కపోయినా కూడా టయానికి పోవచ్చు. అందువల్ల మనము సమయ పాలన పాటించాలి. చాలా ఫారిన్ కంపెనీస్లో, విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలు అంటే ఏంటి తెలుసా, అమెరికా, లండను, స్వీడను, ఆస్ట్రేలియా, జపాను, వాళ్ళందరూ టైం సెన్స్ చాలా విలువిస్తారు. ఏమాత్రం మనం లేట్ అయితే సారీ అండి మీ కోసం వెయిట్ చేసి మీరు లేట్ అయిపోయారు, ఇంకా వేరే చూసుకోండి అంటారు, రానివ్వరు. ఇదంతా మీకు తెలుసా, జపాన్లో ట్రైను, బుల్లెట్ ట్రైన్ ఉంటుంది తెలుసా, బుల్లెట్ ట్రైన్ తెలుసా, ఒక్క 5 సెకండ్స్, 1 నిమిషం లేట్ అయితే వాళ్ళు ప్యాసింజర్ అందరికి సారీ చెప్తారు. 1 నిమిషమే, సారీ మా ట్రైన్ లేట్ అయిపోయింది, మా 1 మినిట్ లేట్ ఉన్నా మీ అందరికీ ఇబ్బంది కలగజేశానని వాడు సారీ చెప్తారు. అంటే దాని అర్థం ఏమని, ఎంత డిసిప్లిన్, ఎంత పంక్చువల్గా ఉంటారు. మన దేశంలో ట్రైన్లు ఉన్నాయి, గంట లేటు, 30 గంటలే, 2 గంటలు లేటు, 3 గంటలు లేటు కూడా వస్తాయి. అది డెవలప్డ్. ఆ స్టేజ్కి మనం పోవాలంటే ముందు మనం డిసిప్లిన్ నేర్చుకోవాలా, క్రమశిక్షణ నేర్చుకోవాలా, తర్వాత సమయ పాలన అది నేర్చుకోవాలా. ఇవన్నీ తర్వాత పోతే ఈరోజు మీకు తెలుసు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏంటి అంటే ఏంటి, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే ఏంటి, ట్రాఫిక్ మోటార్ సైకిల్ పోతుంటాం, మన యాక్సిడెంట్ అయిపోద్ది, కాళ్ళు చేతులు ఉరుగుతాయి, తల మీద జరిగితే హెల్మెట్ పెట్టుకోవు నువ్వు, తల డేంజరస్. కాళ్ళు చేతులు తిరిగితే డాక్టర్ దగ్గర పోతే కట్టు, కానీ తలగా తిరిగితే ఇది మెయిన్ మనకి శరీరానికి అంత ఇంపార్టెంట్ వచ్చి తలలో మెదడుకి ఏమైనా తగిలిందంటే ఇంకా కోమాలోకి వెళ్ళిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు. ఇవన్నీ జరుగుతాయి. ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పిల్లలు ఒక మోటార్ సైకిల్ 3 పోతారు, 4 పోతారు, హెల్మెట్ పెట్టుకోరు, టర్నింగ్ తీసుకుంటారు, సిగ్నల్ ఇవ్వరు, తాగి డ్రైవ్ చేస్తారు. ఎంత దారుణంగా ఉందంటే మన సమాజం ఎట్లా ఉంది. అయితే మనం ఇట్లాగే ఉందామా, మనం డెవలప్ కావాలా లేదా, మన దేశం డెవలప్ కావాలంటే ఏంటి, ట్రాఫిక్ అనేది రెగ్యులేషన్ మారుతుంది. ఇప్పుడు అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటుంది, రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఏం చేయాలా, బండి నడిపేటప్పుడు రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోవాలా, ఎస్, గ్రీన్ పడితేనే పోవాలి. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా రెడ్ సిగ్నల్ పడితే వెళ్ళిపోతున్నారు. రెడ్ సిగ్నల్ ఎందుకు పడుతుంది, అక్కడ క్రాస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు ఉంటారు, నడిచేవాళ్ళు, వాళ్ళ కోసం రెడ్ సిగ్నల్ ఆపుతారు. తర్వాత ఇటు వచ్చే బస్సులు, వెహికల్స్ కోసం ఆపుతారు. ఇవన్నీ కూడా వాటి వల్ల ఇలా ప్రయోజనం ఉంటుంది. కానీ చాలామంది మనము ఆ సిగ్నల్ పాటించాం. ఎంత
ఈ అప్రతిష్ట అంటే భారతదేశానికి వీళ్ళు ఫారిన్ వాళ్ళు, డెవలప్డ్ దేశాల వాళ్ళు వీళ్ళు సరిగా ఉండరు. ఫారిన్ ఇండియన్స్ అంటే వీళ్ళకి చెత్త చెదారం వేస్తారు, ట్రాఫిక్ రూల్స్ పాటించరు, అసలు వీళ్ళు గంజాయి గింజాయి అమ్ముతుంటారు, నీట్నెస్ తెలియదు అని డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, లండను అటువంటివన్నీ కూడా మన గురించి అనుకుంటారు వాళ్ళంతా కూడా. అయితే ఇవన్నీ మనం అధిగమించాలా. మీకు ఈరోజు నేను ఎక్కడి నుంచి వచ్చాను? సనత్ నగర్ నుంచి వచ్చాను. మా ఆర్గనైజేషన్ పేరేం పేరు తెలుసా? విశ్వ మానవ సంక్షేమ సంఘం. విశ్వం అంటే ఏంది? విశ్వం అంటే ఏంది? విశ్వం అంటే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా విశ్వం అంటారు. మానవులు, విశ్వంలో ఉండే ప్రపంచంలో ఉండే మానవులందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉన్నాయంటే, ఇప్పుడు ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఆనందంగా ఉంటాం మనం? కాళ్ళు చేతులు ఇరిగితే హాస్పిటల్లో పడితే మనం ఆనందంగా ఉంటావా? హాస్పిటల్ డబ్బులు, డాక్టర్ డబ్బులు కడతావా? డబ్బులు కడితే నువ్వు చదువుకునే టైము వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు హాస్పిటల్లో ఉంటారా? హాస్పిటల్లో ఉంటే మీకు ఎంత బాధ వేస్తుంది, కాళ్ళు చెప్పు ఇరిగి అంది. అట్లాగే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అట్లా అంటే మనకు ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, హెల్త్ పోతే ఆనందం పోతే. అట్లా మనము చేసే పనుల వల్ల మనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు. మనం ఇవన్నీ కూడా మనది ఎందువల్ల ఆనందంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి అనేది ఒక రిస్టోర్ చేసుకొని ఆ చెడునంతా తీసేయాలి. తర్వాత మనకు స్వచ్ఛ భారత్, ఎంతమంది కుప్పలు కుప్పలు చెత్త ఉంటుంది తెలుసా? చెత్త ఎంత రోడ్ల మీద ఉంటుంది, ఇళ్ళ ముందు ఉంటుంది, ఫారిన్లో ఉంటుందా? అమెరికాలో లేక్స్ ఉంటాయి. లేక్స్ అంటే ఏంటి? లేక్స్ అంటే ఏంటి? సరస్సులు, చెరువులు. చెరువులు అంటే ట్యాంక్స్. అసలు నీళ్లు ఎలా ఉంటాయి తెలుసా? చిన్న కాగితం ముక్క కూడా కనిపించదు, క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ క్లియర్ అంటే ఏంటి? క్రిస్టల్ ఎలా ఎంత క్లియర్గా ఉంటుందో ఆ నీళ్లు కూడా, ఆ నీళ్లు, సముద్రమైనా నది అయినా ఏదైనా కూడా అంత క్లియర్గా ఉంటాయి. అంటే మనము అటు చూస్తే నేల కూడా కనిపిస్తుంది. ఎంత లోతు ఉంటుంది? అంత లోతు కనీసం 20 అడుగులు, 30 అడుగులు, 40, 50 అడుగులు లోతు ఉంటాయి. అయినా కూడా నేల కూడా కనిపిస్తుంది. అంటే నీరు అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మన చెరువులు చూసిందా? ఎక్కడున్నా మన చెరువులు చూసిందా? ఎంత చెత్తగా ఉంటుంది. ఆ మూసీ నది చూసిందా? మూసీ నది ఎప్పుడైనా చూసిందా మీరు? ఎవరు పోలా? మూసీ నది పోయిరండి, దరిద్రం అంతా అక్కడే ఉంటుంది. ఆ దరిద్రంలో టెంపుల్స్ కడతారు, మసీదులు కడతారు కదమ్మా. ఎవరైనా కడతారమ్మా నదిలో? టెంపుల్స్ కడతారా? దేవాలయాలు, మసీదులు కడతారా? టెంపుల్స్ అంటే ఏంటి? టెంపుల్ అంటే ఏంది? పవిత్రమైన మనం పూజ చేసుకునేది. పూజ చేసే మురికిలు ఎవరైనా కడతారా? వీళ్ళు కడతారు, మనవాళ్ళు కడతారు. కరెక్టే కదా. మరి ఈ దేశం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మీరు బాగా క్రమశిక్షణతో బాగా చదువుకోండి, మీరు గోల్ పెట్టుకోండి, ఆ గోల్ అచీవ్ చేయడానికి మీరు కష్టపడండి. గోల్ పెట్టుకున్నంత మాత్రాన మీరు అచీవ్ కాలేరు. ఆ లక్ష్యానికి చేరుకోవటానికి కష్టపడాల. వేరే చెడు బుద్ధులు మీకుంటే, చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మీరు ఎప్పుడైనా డెవలప్. చెడ్డవాళ్ళతో స్నేహం చేయొచ్చా? ఎవరితో చేయాలా? ఎవరితో చేయాలా? మంచివాడు చేస్తే మనకు మంచి బుద్ధులు వస్తాయి. బాగా చదువుకున్నవాడితో స్నేహం చేస్తే నువ్వు కూడా ఓరే వాడు చదువుతున్నాడు, నేను కూడా బాగా చదవాలి అన్న భావన ఉంటుంది మీకు. చెడ్డవాడితో చేసానుకో, ఆడ అమ్మాయిలు ఏడిపించేవాడు, కొట్టుకునేవాళ్ళు, వాళ్ళతో చేస్తే ఏమైతే మీరు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు. అందువల్ల మనకు మంచి వాళ్ళతో స్నేహం చేయాలా, మంచి బుద్ధులు నేర్చుకోవాలా, కష్టపడే తత్వం నేర్చుకోవాలా. చాలా కష్టపడాలి, జీవితంలో కష్టపడాలా. కష్టపడితేనే మనం అనుకున్నది సాధించగలం. అందువల్ల మీరందరూ కూడా బాగా కష్టపడి, బాగా ఇష్టంతో, చదువు కూడా కష్టంతో కాదు, ఇష్టంతో కూడా, అంటే ప్రేమించాలి చదువుని. చాలా ఒరే ఈ చదువు ఎంత బాగుందిరా నాకు
హాయిగా ఉంది, నాకు సబ్జెక్ట్ తెలుస్తుంది, నాకు నాలెడ్జ్ వస్తుంది అని ప్రేమించాలి చదువుని. మనల్ని మనం ప్రేమించుకోవాలా, మనల్ని మనం అసహించుకోకూడదు. నేను చక్కగా ఉన్నాను, బాగా చదువుతున్నాను అని మనల్ని మనం ప్రేమించుకోవాలా. తర్వాత పోతే అది చదువుని ఇష్టంగా చదవాలి. నాకు హ్యాపీగా ఉందిరా చదివితే, చదువుని ఇష్టంగా చదివితేనే, అంటే కష్టంగాను ఇష్టంగాను చదవాలి. ఇష్టంగా చదివితే పైకి వస్తాం. పైకి వస్తే మీరందరూ కూడా అభివృద్ధి పదంలో వెళ్ళిపోతే, మీరందరూ అభివృద్ధి చెందితే ఏమైంది? దేశం అభివృద్ధి చెందినట్టే. ఓ దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు. అంటే ఈ గోడలు, కిటికీలు, ఈ టేబుల్స్ కాదు దేశం అంటే. దేశం అంటే మనుషులు. మట్టిగా దేశం అంటే మనిషిగా, దేశం అంటే మనుషులు. అంటే మనం బాగుంటే ఏంటి? మనం చక్కగా ఉండి బాగా అభివృద్ధి చెందాం అనుకో, దేశం అంతా అభివృద్ధి చెందినట్టే. అర్థమైంది కదా? దేశం అంటే అందువల్ల మీరందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని, ఇంకొకసారి ఎక్కువ మంది మెంబర్స్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళా వచ్చి నాకు ఇదే పని, అన్ని చోట్ల పోవటం, మాట్లాడుతూ ఉంటామే.